బాగా భుజబలంలో బాహువీర్యత్వంలో నీతో సమానుడు ఈ పృథివిలో ఎవ్వడు ఉండడయ్యా. ఈ బల అతి బల అనేటటువంటి మంత్రాలను గనక నువ్వు ఉపదేశం పొంది దీన్ని ఉపాసన చేస్తూ ఉంటే నీ అంత వీరుడు ఎవ్వరు ఉండడు. ఎంత వీరుడైనా నీతో పోరాడలేడు రామ. నీతో సమానుడి మూడు లోకాల్లో కూడా ఉండడు, ఉండబోడు అని రాముడికి విశ్వామిత్ర మహర్షి చాలా చక్కగా అర్థమయ్యేటట్టు చెబుతూ ఉన్నారు ఈ బల అతి బల అనే మంత్రాలను ఉపదేశిస్తూ. న సౌభాగ్యే న దాక్షిణ్యే న జ్ఞానే బుద్ధి నిశ్చయే నోత్తరే ప్రతివక్తవ్యే సమో లోకే తవానఖా. రాముడు పట్ల విశ్వామిత్ర మహర్షికి ఎంతో విశ్వాసం. ఎందుకంటే సత్యపరాక్రమం కలిగిన వాడు అని దశరథుడికి విశ్వామిత్ర మహర్షి చెప్పాడు స్వయంగా. ఓ రామ, సౌందర్యంలో కానీ, సామర్థ్యంలో కానీ, జ్ఞానంలో కానీ, బుద్ధిలో కానీ, నిశ్చయమైనటువంటి నిర్ణయం తీసుకోవటంలో కానీ, సమాధానం ఎవరికైనా చెప్పవలసి వచ్చినప్పుడు కానీ, సమాధాన పరచవలసి వచ్చినప్పుడు కానీ నీతో సరైనటువంటి వాడు, నీతో సమర్థుడు ఈ లోకాలలో ఎవ్వడు ఉండడయ్యా. అంత శక్తి సమర్థత ఈ బల అతి బల అనే మంత్రాలు నీకు ఇస్తాయి. కనుక రామ, ఈ మంత్రాలను నువ్వు ఉపదేశం పొందాలి అని విశ్వామిత్ర మహర్షి రాముణ్ణి దగ్గరగా కూర్చోబెట్టుకొని ప్రేమగా చెబుతూ ఉన్నాడు. ఏతద్విద్యాద్వయో లబ్ధే భవితానాస్తి తే సమః బలాత్తుతి బలా చైవ సర్వజ్ఞానస్య మాతరో. అంతేనా రామ? ఈ విద్యాద్వయము అంటే ఈ రెండు మంత్రాలు కూడా విడదీసి ఉండనివి, కలిసే ఉండేటటువంటివన్నీ కూడా. నీకు ఇవి గనక నువ్వు ఉపదేశం పొందితే నీతో సమానమైన వాడు ఎవ్వరు ఉండరు, ప్రతి చోట నీదే జయం కలుగుతుంది రామ అన్నాడు. భవిష్యత్తులో కూడా ఎవరూ ఉండరయ్యా. ఈ మంత్ర ఉపదేశం పొందినటువంటి నీ ముందు ఎవరూ నిలవలేరు, ఇప్పటికీ ఎవరూ లేరు, ఇక పైన కూడా ఎవరూ రారు అని బల అతి బల అనేటటువంటివి అంత గొప్ప శక్తిని సమర్థతని ఇవ్వగలుగుతాయి రామ అని విశ్వామిత్ర మహర్షి రాముడికి చెబుతూ ఉంటే రాముడు వెనక ఉన్నటువంటి లక్ష్మణుడు చాలా శ్రద్ధగా వింటూ ఉన్నారు. క్షుత్పిపాసేన తే రామ భవిష్యేతే నరోత్తమ బలామతి బలాం చైవ పఠతః పథిరాఘవ. అంతేనా రామ? రాఘవ, నీకు మార్గమధ్యంలో